నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజు ఆ రోజులోనే చిన్న సినిమా మన కేసీఆర్ అనే సినిమా రాబోతుంది. నాకు ఒక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా వాటికి వచ్చే అప్లాజ్ వేరే లెవెల్లో ఉంటది. నేను మధ్యకాలంలో ఎన్ని సినిమాలు చూసినా సరే నాకు ఒక ఆంధ్ర వాడిగా నాకు ఆంధ్ర అంటే ఎంత ప్రేమ ఉందో తెలంగాణ అంటే కూడా అంతే ప్రేమ ఉంది. ఎందుకంటే నేను తెలంగాణలో సంపాదించే ఆంధ్ర వాళ్ళ మా అమ్మానాన్న గమనం పెడుతున్నాను కాబట్టి నాకు ముఖ్యంగా నాకు ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీ భేదాలు ఏం లేవండి. నాకు కేసీఆర్ గారు అంటే ఇష్టం, రేవంత్ రెడ్డి గారు కూడా అంటే ఇష్టం. ముఖ్యంగా వాళ్ళందరికంటే కూడా తెలంగాణ ప్రజలంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు, తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు. అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఆ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మా రాకేష్ అంతర ఈరోజు కేసీఆర్ అనే ఒక సినిమా చేశాడు. మీరు రాకేష్ హీరోనా, నేను వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలా అని నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు. రాకేష్ హీరోలా ఫీల్ అవడానికి అతను సాధారణ పాటలకు డాన్స్ చేయలేదు, లేకపోతే 10 మందిని కొడితే వాళ్ళకి వాల్యూ లేవలేదు. ఇక్కడ ఈ సినిమాలో ఓన్లీ కేసీఆర్ అనే ఒక క్యారెక్టర్ కనపడింది తప్ప ఎక్కడా కూడా జబర్దస్త్ రాకేష్ మీకు ఈ సినిమాలో కనపడ్డు. మీరంతా కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి ముందు అతను ఎంత సంపాదించాడో నాకు తెలియదు, ఈ సినిమా కోసం అతను ఎంత అమ్ముకున్నాడో నాకు తెలియదు, కానీ ఈ సినిమా ఆడితే మాత్రం అతను చాలా బాగుంటాడు ఒక్కటే నాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు రాకేష్, సుజాత ఇద్దరే, కానీ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళు 3 అయ్యారు. ఇద్దరు 3 అయినట్టు ఈ సినిమాకి 8 గంటలు పెట్టారో 3 గంటలు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మా రాకేష్ బ్రదర్ ఇంతమంది ఆర్టిస్టులు ఒక చోట చేర్చి అతను అన్ని దగ్గరుండి ప్రొడ్యూసర్ గా అంటే అతనే డబ్బులు అన్ని సమకూర్చుకుని వీళ్ళందరూ అంటే మామూలుగా మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. ఎవరో చేసిన దాన్ని అనుకరించే స్థాయి నుంచి తను చెప్పిన దాన్ని ఇంకొకరు అనుకరించే స్థాయి చెందారు మా రాకేష్ అన్న. నిజంగా దానికి కంగ్రాట్స్ అన్న. ఈ సినిమాకి అంతే ఇచ్చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా జబర్దస్త్ కుటుంబం కాబట్టి మా జబర్దస్త్ బేసిక్ గా ప్రతి చోట జరిగే ఒక విషయం చెప్తున్నాను. జబర్దస్త్ అనగానే అక్కడ మైక్ పెట్టుకొని మాటలు కంట్రోల్ లేకుండా విశ్లేషించే కొంతమంది ఉన్నారు. కూర్చొని జబర్దస్త్ గురించి నెగిటివ్ మాట్లాడేస్తుంటారు. వాళ్ళకు ఒక మాట చెప్తున్నా, ఇదే జబర్దస్త్ నుంచి బలగా అనే ఒక సినిమా వచ్చింది. ఇదే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అనే ఒక యాంకర్ గా హీరో వచ్చాడు. ఇదే జబర్దస్త్ నుంచి గటప్ సినిమాని బొల్లితెర కమలహాసన్ అనే పేరుతో ఒక అబ్బాయి వచ్చాడు. ఇదే జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర, ధనాభన్ ధనరాజ్, చలాకి చంటి, శకలకి శంకర్, ఆటో రామ్ ప్రసాద్, ఐపరాది, హైదరాబాద్ ఇలా అందరూ ఇలాంటి కమెడియన్స్ ఎంతో మంది వచ్చారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది ఆర్టిస్టులు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారు. ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది టెక్నీషియన్లు 3 కోట్ల వాళ్ళ ఫ్యామిలీకి ముద్ద పెడుతున్నారు. అలాంటి జబర్దస్త్ ని కూర్చొని జబర్దస్త్ అంటే ఈ డబ్బులు అది ఎక్కువ అంట కదండి, అవునంట కదండి, ఎవరో చూడకుండానే యానిమల్ సినిమా 200 కోట్లు వచ్చినాయి. ఇదేమో మరి చేసేవేమో గురువనక 4 సంవత్సరాలు, చెప్పేవేమో స్వామి వివేకానంద అన్నట్లు. ఎందుకురా బాబు ఈ జబర్దస్త్ దాని మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇప్పుడు చెప్పా కూడా మేము జబర్దస్త్ ఇలాగే అంటామని మీరు అంటారా? వయసు 30 దాటిన తర్వాత గడ్డంలో తల మీద అక్కడక్కడ పర్యటనకి వస్తాయి. అందులో 2 ఏమి అనుకుంటాను తప్ప లెక్క కూడా చెయ్యం. సీరియస్ గా చెప్తున్నాను. కాబట్టి జబర్దస్త్ గురించి విశ్లేషించడం బాగుంది. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ శాసించిన చిరంజీవి గారు లాంటి వాళ్ళు బోరు కొట్టినప్పుడు జబర్దస్త్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి జబర్దస్త్ గురించి మేము చేస్తే వచ్చే న్యూస్ కోటి, మీరు విశ్లేషిస్తే వచ్చేది మీ రోడ్డు, మా ఏం చెప్పారు కాబట్టి మా రోడ్డు అంటే మీ పేరు రోడ్డు. కాబట్టి ఇది మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ ఒక్కడు కూడా ఏదో ఈజీగా పైకి వచ్చిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కడు గేట్ దగ్గర వాచ్మెన్ మెడితే కింద పడి వచ్చినాడు, కరెక్ట్ గా తింటున్నప్పుడు ప్లేట్లు అయితే బాధపడి వచ్చినాడు. నేను నా కాళ్ళ మీద నిలబడతా అని చెప్పి కాలం చేసొచ్చి మనసు చంపుకొని ఇంకొకటి కాళ్ళ మీద పడి పైకి వచ్చినాడు. వర్క్ ఇచ్చి ఆ వర్క్ ఇచ్చాం కదా మళ్ళీ మనీ ఇవ్వాలా అంటే వాటిని కూడా భరించి చేసి వచ్చినాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. అందుకే మీరందరూ ఏదో మన ఏమైనా కామెంట్ పెట్టడానికి చేతిలో ఫోన్ ఉంటే సరిపోద్దు, కానీ కామెడీ చేయాలంటే ప్లీజ్ కారిపోద్దు. ఒకసారి రండి, ఎవరైనా నిజంగా టాలెంట్ ఉంటే రండి, మళ్ళీ మా ఆఫీస్కి నేను ఆడిషన్ చేసి నేను పెట్టిస్తా జబర్దస్త్ డ్రామా కంపెనీలో మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే. కాబట్టి అలాంటివి అనుకోండి. ముఖ్యంగా ఓటీటీకి అలవాటు పడ్డ ఆడియన్స్ అందరూ కూడా ఒకసారి మీ అందరికి చిన్న రిక్వెస్ట్, సంవత్సరాలు 100 సినిమాలు వస్తే అందులో 10 పెద్ద సినిమాలు ఉంటున్నాయి, ఇండస్ట్రీలో ఉంటున్నాయి, 90 సినిమాలు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి పెద్ద సినిమాలు ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది, కానీ చిన్న సినిమాలు కూడా ఆడితేనే ఇండస్ట్రీ ఇంకా 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 బాగుంటది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అక్కడ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి. అప్పుడే సినిమాలు గట్టికుట్టి రాకేష్ అన్న చాలా కష్టపడి కేసీఆర్ ఈ సినిమా చేయడం జరిగింది.
అన్నకు మీ అందరి ఆశీస్సులు కావాలి. మీ అందరికి జబర్దస్త్ ద్వారా ఎన్నో సంవత్సరాలు మీ ఇంట్లోకి వచ్చి నవ్వించారు. ఇతని కోసం ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి థియేటర్కి వచ్చి ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మాకు ఇలాంటి జబర్దస్త్ లైఫ్ ఇచ్చినటువంటి ఇంటివి రామోజీరావు గారికి, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మా నాగబాబు గారికి, రోజా గారికి, అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నాకు పర్సనల్ గా జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన మా అభినందన కూడా సభాముఖంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాటలు గారు బాంబులు ఇస్తాం.